దర్శనానికి వెళ్ళాను. దర్శనం వచ్చేపాటికి కింద నుంచి పైకి వచ్చి అనంతపురం తిరుపతి ఇంత కష్టపడి వచ్చినా అయినా ఒక 15 సెకండ్లు చూసేపాటికి నేను 2:45 అయింది. మొత్తానికి వన్ లోపల 1:30 లోపల బయటికి వచ్చినాం. ఇంతమంది జనం ఉన్నారు దర్శనానికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాను ప్రకాష్ తెలుగు బ్లాగర్. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను తిరుపతిలో ఉన్నాను అని. మొత్తానికి అయితే 10:30 అవుతుంది. దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు వెళ్తే ఎప్పుడు వస్తాం మాకు కూడా తెలియదు. రేపు శ్రీకృష్ణ అష్టమి. మొత్తానికి అయితే అవుట్ఫిట్ పంచ కట్టుకొని మొత్తం అయితే రెడీ అయిపోయినా ఇంక వెళ్ళిపోదాము. ఫోన్ కూడా తీసుకెళ్తున్నాం. గుళ్ళోనే ఇచ్చేసి అట్లా దర్శనానికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇంతకుముందు వీడియోలో జుట్టు ఉన్నది, ఇప్పుడు గుండోడు అయిపోయాడు. ఆడు కూడా గుండోడు అయిపోయాడు. నేను ఇంకేం చేయించలే, మనం దర్శనానికి వెళ్ళిపోదాం. ఇట్లానే కదరా మేము ఈ బ్లాగ్ దర్శనానికి వెళ్ళి ఎంతసేపు పట్టింది ఏమి. రేపు శ్రీకృష్ణ అష్టమి కదా, పొద్దున్నకి వచ్చామా ఎన్ని గంటలకు వచ్చామని మాకు కూడా తెలుసు. బయలుదేరుతున్నాం. ఇంకేమైనా ఉన్నా కూడా విశేషాలు కవర్ చేస్తా. షార్ట్స్ రూపంలో కూడా పెట్టేస్తామాట. నేను మినీ బ్లాగ్స్ అన్నీ కూడా దాన్ని కూడా ఫాలో అవుతాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను, మర్చిపోకండి. లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుట్ అవుతుంది వీడియోస్ అంటే. మొత్తానికైతే ఇది బ్లాగ్ స్టార్ట్ అయితే చేసిన. దర్శనం అయితే వచ్చిన తర్వాత అయితే మాట్లాడతాను. దర్శనానికి వెళ్ళాను. దర్శనం వచ్చేపాటికి నాకు 27 అవర్స్ 28 అవర్స్ పట్టింది. మొత్తానికి అంత టైం అయితే పట్టింది మేడం. నా లైఫ్లో ఫస్ట్ టైం 27 అవర్స్ దర్శనం పట్టడం. మేము వెళ్ళిన సర్వదర్శనం అన్నమాట. కాలినడకనే వచ్చాం. కానీ అది మార్నింగ్ 3కో 2:30కో 3కో ఇస్తారంటే టైం వేస్ట్ చేయడం ఎందుకని వచ్చేసేపాటికి ఇలా అయితే అయింది మేడం. మాకు బండి వేస్ట్ అయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేసెస్ అన్ని ఫాస్ట్గా కవర్ చేస్తాం. మేము అరౌండ్ 1కి ఏమో బయటకు వచ్చినాము. 1:30 లోపల బయటకు వచ్చినాము. లడ్డూలు తీసుకొని అన్ని రీల్స్ అన్నిటికీ కావాల్సిన యూట్యూబ్ కంటెంట్ వీడియోస్ అన్నీ అయిపోయినాయి అన్నమాట. మొత్తానికి అయిపోయే లోపల మాకు ఇంతసేపు పట్టింది. మొత్తానికి ఒకసారి జనం ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చూపిస్తారు చూడండి. ఇది కరెక్ట్గా 2:45 అవుతుంది. ఇంకా లాకర్ దగ్గరికి వెళ్ళి మేము ఇంకా రెడీ మొత్తం డ్రెస్ చేసుకొని పడుకోవాలన్నమాట. కొంచెం పడుకొని పొద్దున్నే అవన్నీ తిరిగేయగలుగుతాము. మొత్తానికి మాకు ఇంత ఏవైతే పట్టిందన్నమాట. ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో మీ 2:45 అయింది. మొత్తానికి వన్ లోపల 1:30 లోపల బయటికి అయితే వచ్చినాం. ఇంతమంది జనం ఉన్నారు. 27 గంటలు కష్టపడి 27 గంటలు కష్టపడి కింద నుంచి పైకి వచ్చి అనంతపురం తిరుపతి ఇంత కష్టపడి వచ్చినా అయినా ఒక 15 సెకండ్లు చూసేపాటికి నేను ఇంత కష్టపడి పైకి నడిచినది అన్నీ కూడా ఆయన ఒక్కటేసారి ఆ 15 సెకండ్లు 20 సెకండ్ల లోపల ఆయన మొత్తం మా కష్టాన్ని అంతా అలా ఆవిరి చేశాడు అన్నమాట స్వామి. అంత బాగా అయితే జరిగింది. దర్శనం అయితే 27 గంటలు పట్టిందనేది ఒకటే తప్ప దర్శనానికి అయితే మాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మొత్తానికి అయితే ఇది మాట మన బ్లాగు. ఇక్కడితో ఎంజాయ్ చేస్తాం అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎంత సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ చేయండి. సీ యు ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.